సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము. అంటే ఈరోజు మా బ్రహ్మకుమారీస్ తరఫు నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బ్రహ్మకుమారీస్ మౌంట్ ఆబు ఆర్గనైజేషన్ ఉంటుంది. సెప్టెంబర్ 9 నుండి 13వ తారీఖు మధ్యలో మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మౌంట్ ఆబులో నిర్వహించడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మీడియా సోదరులందరినీ కూడా అక్కడికి ఆహ్వానించడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మీడియాకు సంబంధించినటువంటి అంటే మీడియా వచ్చేసరికి టాపిక్స్ మీడియా మరియు ఆధ్యాత్మికత, నెక్స్ట్ విలువల ఆధారిత జర్నలిజం, పాజిటివ్ రిపోర్టింగ్, డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైనటువంటి మీడియా, సమాజ నిర్మాణంలో మీడియా పాత్ర, ఇటువంటి మొదలైన అంశాలపైన ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరగబోతుంది. వీరందరికీ కూడా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకి సమాజంలో ఎంతో ఒత్తిడి, అందులో మీడియా విభాగంలో వచ్చేసరికి మరింత పరుగులు తీసేటటువంటి జీవితం, ఏ ప్రతి క్షణం కూడా నైట్ టైం కాల్స్ రావచ్చు, ఏ టైంలో ఫుడ్ తినేయడం మన లంచ్ టైం అనేది పర్టికులర్గా లేకుండా ఉంటుంది. ఎటువంటి సమయంలో అన్నా కూడా చాలా అటెంటివ్గా ఉండాల్సి వస్తుంది. ఇంకా మరింత సాధారణ వ్యక్తుల కన్నా కూడా మీడియా సోదరులు మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నటువంటి ఈ సమాజంలో ఇటువంటి సమయంలో ఏంటంటే అక్కడ ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నటువంటి ఈ మీడియా విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం యొక్క అనుభవాల యొక్క షేరింగ్, వాళ్ళు ఏ విధంగా ఒత్తిడిని తట్టుకుంటూ ఈ మెడిటేషన్ అనేటటువంటి ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ జీవితంలో మంచి లాభాన్ని పొందారు అనేది కూడా అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాల ఆధారంగా ఏంటంటే మీడియా వాళ్ళకి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్స్ అక్కడ మంచి మంచి సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 5 రోజుల్లో ఏంటంటే 3 రోజులు ప్రత్యేకించి ఈ యొక్క నాలెడ్జ్ ఓరియంటెడ్గా అంటే ఈ మీడియా వాళ్ళకి సంబంధించి ఇప్పుడు వరకు ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించినటువంటి జ్ఞానపరంగా చర్చించడం జరుగుతుంది. ఇందులో రకరకాల వర్క్షాప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక 2 రోజులు ఏంటంటే ఇది కేవలం మనకి సబ్జెక్ట్ పరంగానే కాకుండా ఒక మనకి రిలీఫ్ కోసం ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఒక రిఫ్రెష్మెంట్ కూడా ఉండాలి. అందుచేత ఏంటంటే ఒక 2 రోజులు ఏంటంటే ప్రత్యేకించి సైట్ సీయింగ్ అనేది అది ఏంటంటే మౌంట్ ఆబు అనేది ఇంటర్నేషనల్ టూరిజం స్పాట్. సో అక్కడ రకరకాల ప్రదేశాలు సందర్శించడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ ఇది పాండవ భవన్ అని చెప్పి అక్కడ బ్రహ్మకుమారీస్ అకాడమీలోనే ఒక క్యాంపస్ ఉంది మౌంట్ ఆబులో. ఈ 2 రోజుల్లో ఏంటంటే ఏమేమి సందర్శించవచ్చు అనేది జస్ట్ ఒక 5 నిమిషాల్లో నేను స్పష్టంగా చెప్తాను. ఈ పాండవ భవన్ ఏంటంటే కనుక ఈ జర్మన్ సైంటిస్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల తిరుగుతూ అన్ని చోట్ల వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా మెషిన్స్ ద్వారా క్యాల్కులేట్ చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రదేశానికి వచ్చారో పాండవ భవన్కి, ఇది ప్రపంచంలోనే అత్యంత హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి స్థానాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి వాళ్ళే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది శాంతివన్ అని చెప్పి ఇది మరొక అకాడమీ. ఇది సుమారుగా 100 ఎకరాల స్థలంలో ఉంది. ఇక్కడ మనం సందర్శించడానికి అనేక రకాలైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెగా కిచెన్ అని చెప్పి దాదాపు 30 వేల నుండి 50 వేల మందికి ఒకేసారి ఇక్కడ వంట అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ప్రత్యేకత గంటన్నర సమయంలోనే ఏదో బ్రేక్ఫాస్ట్, ఉదయం టిఫిన్ కావచ్చు, లేదా మధ్యాహ్నం భోజనము, లేదా రాత్రి భోజనం 3 కూడా ఏంటంటే ఏది తయారు చేసినా ఒక గంటన్నర సమయంలోనే 30 వేల నుండి 50 వేల మందికి ఒకేసారి ఇక్కడ తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. తర్వాత తయారు చేయడమే కాదు, ఆ గంటన్నర సమయంలోనే 30 వేల మందికి కూడా ఒకేసారి ఏంటంటే డైనింగ్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏమిటంటే ఇది సందర్శించేది చాలా ఆయన కూడా అద్భుతంగా ఉందని చెప్పి మన తిరుమల దేవస్థానంలో కూడా ఇదే సేమ్ వాళ్ళ యొక్క ఈ ప్లాన్ కూడా తీసుకొని వాళ్ళు కూడా దీని నుండి ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ అనేది
ఇక్కడ నుండి సలహాలు అనేది తీసుకున్నారు. తర్వాత ఇది జ్ఞానసరోవరం అని చెప్పి మరొక అకాడమీ ఉంది మాది. ఇది కూడా మౌంట్ ఆబు హిల్ స్టేషన్ ఉంది. ఇది 32 ఎకరాల్లో మొత్తం కంప్లీట్ ఎకో జోన్ ఉంది, ఫారెస్ట్లో ఉంటుంది. ఇది మౌంట్ ఆబు మొత్తంలో కూడా అత్యంత పెద్దదైనటువంటి 32 ఎకరాల్లో ఉన్నటువంటి అకాడమీ. ఇక్కడ మనకి ఆర్ట్ గ్యాలరీ అని చెప్పి అదొక మ్యూజియం కూడా ఉంది. అందులో చాలా సుందరమైనటువంటి దేవీ దేవతల యొక్క నమూనాలు, మళ్ళా ఏంటంటే ఆధ్యాత్మిక రహస్యాలకు సంబంధించినవి, రకరకాల ఫిలాసఫీస్ అవన్నీ కూడా ఇందులో మనకి చిత్రాల రూపంలో, శిలల రూపంలో కూడా చెక్కబడి చాలా అందంగా తయారు చేయబడి ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మనం చూడటానికి. తర్వాత ఇక్కడే మాది స్పార్క్ వింగ్ అని చెప్పి అదొక సెపరేట్ వింగ్ ఒకటి ఉంది. స్పార్క్ అని అంటే స్పిరిచువల్ అప్లికేషన్ రీసెర్చ్ సెంటర్. మనకి ఈ రోజుల్లో సైన్స్ యుగంలో ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ఇది ఎప్పుడుదో పాతకాలంలో అన్న ఊహతో కూడా కొంతమంది ఉంటున్నారు. కానీ సైన్స్ ఆధారంగా, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ పరికరాల ఆధారంగా ఏంటంటే ఈ యొక్క స్పార్క్ వింగ్లో ఏంటంటే ఆధ్యాత్మికతను చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ స్ట్రెస్ మిషన్ కూడా ఉంది. మన యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇది మన్మోహిని వన్ కాంప్లెక్స్ అని చెప్పి ఇందులో మాది బాలీవుడ్ స్టూడియో ఉంది. నెక్స్ట్ ఇందులో థియేటర్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఆఫ్ మెడిటేషన్ అని మంచి మన మెడిటేషన్ యొక్క అనుభవం చేయడానికి కూడా ఒక వీడియో 3D చిత్రంలో ఏంటంటే ఇక్కడ మంచి అనుభవం కలగడానికి కూడా సదుపాయం అనేది ఉంది. ఇండియా వన్ సోలార్ ప్లాంట్ అని చెప్పి ఇది ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ సోలార్ ప్లాంట్. ఇది ఇక్కడ మనకి సుమారుగా 770 సోలార్ పారాబోలిక్ ప్యానల్స్ ఉన్నాయి. ఇవి ఆటో రొటేటింగ్. దీని యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ వచ్చేటటువంటి 30,000 మంది అంటే సుమారు 15 రోజులకు ఒకసారి గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే 30,000 మందికి ఇక్కడ అకామిడేషన్ అదంతా కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి రకరకాల కాన్ఫరెన్స్లు అవన్నీ కూడా ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి 30,000 మందికి కూడా సోలార్ కుకింగ్ ఉంటుంది. ఈ యొక్క సోలార్ ప్లాంట్ ద్వారా ఏంటంటే ఒక్క ఎలక్ట్రిసిటీ మాత్రమే కాదు, దీనితో పాటు ఏంటంటే సోలార్ స్టీమ్ కూడా సైమల్టేనియస్గా ఉత్పన్నం అవుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. తర్వాత మాది మౌంట్ ఆబులోనే 12 ఎకరాల స్థలంలో ఏంటంటే పీస్ పార్క్ అని చెప్పి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి గార్డెన్ ఉంది. అంటే మనకి ఫ్యామిలీతో వెళ్ళినా కూడా, పిల్లలతో వెళ్ళినా కూడా ఒక రిఫ్రెష్మెంట్ వెళ్ళినా, ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకోవచ్చు. అది ఒక ఎక్విప్మెంట్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ కుంభకర్ణుడు షో అని చెప్పి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుంభకర్ణుడు లేచి మాట్లాడటము ఇటువంటి సరదాగా కూడా మనకు ఒక రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ రకరకాల గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత ఇది యోగిక్ కేటీ అని చెప్పి ఇది ఒక యూనిక్ ప్రాజెక్ట్ 100 ఎకరాల స్థలంలో ఉంది. ఇది ఏంటంటే మనకి సాధారణంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈ రోజుల్లో చూస్తున్నాము. కానీ ఇది ఆర్గానిక్ ఫార్మింగ్తో పాటు మెడిటేషన్ ద్వారా పంటని పండించడం. మామూలు సాధారణంగా వచ్చినటువంటి పంట కన్నా కూడా ఎక్కువ పంట వచ్చినట్లు ఏంటంటే గవర్నమెంట్ యొక్క సర్టిఫికేట్ రిపోర్ట్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు అనేక రకాలైనటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ నుండి కూడా ప్రొఫెసర్స్, హెచ్ఓడిస్, ప్రిన్సిపల్స్ వచ్చి ఇది సందర్శించడం కోసం కాదు, ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తర్వాత దీని యొక్క విశేషత ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా క్రాపింగ్ వచ్చేటట్టు మల్టీ లేయర్ ఫార్మింగ్ కూడా శాంపిల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా కూడా తయారు చేయబడి ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది మనకి తెలుసుకోవడానికి. అక్కడ ముళ్ళు తప్పితే ఏముండే కదా, అటువంటి స్థానంలో కూడా ఏంటంటే పీక్ సమ్మర్, రోహిణి కార్తీ అటువంటి సమ్మర్లో కూడా 100% గ్రీనరీ అనేది మెయింటైన్ చేస్తాం. అన్ని గార్డెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే కనుక ఎవరైతే 30,000 మంది వస్తూ ఉంటారో అక్కడ సందర్శించడానికి ఆ యొక్క వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేయడానికి అక్కడ మా దగ్గర వాటర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది. ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఏంటంటే రీసైకిల్ చేసి అందులో కలరు, స్మెల్ ఇదంతా కూడా ఫిల్టర్ చేసి దాన్ని మరలా ఈ ఇరిగేషన్ పంటలకి, తర్వాత ఏంటంటే గార్డెన్స్కి కూడా ఉపయోగిస్తాం. అది ఆలోచన కూడా అందనటువంటిది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు ఈ యొక్క మీడియా వీక్లో ఏంటంటే మీడియా కాన్ఫరెన్స్తో పాటు ఏంటంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి సందర్శన స్థలాలు కూడా మనకి ఈ 2 రోజుల్లో కూడా కవర్ అవుతుంది.
అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు, దీనికి ప్యాకేజ్ ఏంటి అంటే కనుక మొత్తం మనకి అకామిడేషన్ తర్వాత ఫుడ్, ఈ రెండు కూడా మనం ఏమి డౌట్ పడక్కర్లేదు. యాక్చువల్గా ఇక్కడ మానసరోవర్ అని చెప్పి అక్కడ క్యాంపస్ ఉంది మాది. ప్రతి క్యాంపస్ కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. కాకపోతే ఇంకా మరింత విశేషంగా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే జరుగుతుందో అది ఈ మధ్య కాలంలోనే ఒక 2-3 సంవత్సరాల క్రితమే ఓపెన్ అయ్యింది. మాకు అక్కడ హైజీన్ అంటే శుభ్రత విషయంలో మటుకి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే కనుక ఇక్కడ ఒక పేపర్ నలిపి ఏదైనా వేస్ట్ పేపర్ ఉన్నా కూడా రోడ్డు మీద వేయాలని మాకే అనిపించట్లేదు అని చెప్పండి. అంత శుభ్రంగా ఉంటుంది. ఆహారం కూడా ఏంటంటే చాలా శుభ్రతంగా ఉంటుంది చేసేవాళ్ళు కానీ అంతా కూడా. తర్వాత ఈ అకామిడేషన్, తర్వాత ఈ రైల్వే రిజర్వేషన్, రైల్వే టికెట్స్ అంటే వెళ్ళడానికి రావడానికి. నెక్స్ట్ ఈ యొక్క సైట్ సీయింగ్ అంటే ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఆ యొక్క స్థలాలు సందర్శించడానికి. ఈ మొత్తం అన్నీ కలిపి ఒక ప్యాకేజీ రూపంలో 7,000 రూపాయలకు మాత్రమే మనం ఈ యొక్క బ్రహ్మకుమారి తరఫు నుండి ఈ యొక్క మీడియా సోదరులందరికీ సేవా భావంతో మనం చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది. వాస్తవానికి మీకు అందరికీ అవగాహన ఉంటుంది అటువంటి స్థలాల్లో మనకి జనరల్గా రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అని. నెక్స్ట్ ఒకవేళ దీంట్లో పాల్గొనే వాళ్ళు ఒకవేళ 10 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే కనుక మా తరపు నుండి బ్రహ్మకుమారీస్ ఇక్కడ నాగైపేట సెంటర్లో ఉంది ఎస్టీవీటీ స్కూల్ ఎదుర్కొంట, వారి తరపు నుండి సుమారుగా ఒక 500 నుండి 1000 రూపాయల వరకు తగ్గించే ప్రయత్నం కూడా చేయాలని మేము ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నాము. కాబట్టి మా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని సోదరులందరూ కూడా, మీడియా సోదరులందరూ కూడా స్వీకరించి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క నిజ జీవితంలో కూడా ఏంటంటే మీ యొక్క మీడియా జీవితంలోనే కాదు మీ కుటుంబ పరంగా కూడా, మీ యొక్క శారీరక ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే మంచి మెడిటేషన్ ద్వారా మీరు కూడా చాలా ముందుకు వెళ్ళాలని చెప్పి మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించాల్సిందిగా. సెప్టెంబర్ 9 నుండి 13 వరకు 5 రోజుల ప్రోగ్రాము. 2 రోజులు వెళ్ళటానికి 2 రోజులు రావడానికి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ జర్నీ కూడా వేసుకోవాలి. దానికి తగినట్టు ఎక్స్ట్రా కూడా ఛార్జ్ అవుతుంది. రాజమండ్రి నాగైపేట సెంటర్ నుండి బ్రహ్మకుమారీస్ తరఫు నుండి వచ్చారు. ఈ నరప్రసాద్ గారు బీకే, ఈయన కూడా ఆశీర్వదించారు. 8125160980.